హలో గైస్, ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెల్త్ అని చెప్పి లాస్ట్ వీడియోలో ఒక 3 సింపుల్ చేంజెస్తో స్టార్ట్ చేయండి అని చెప్పాను. అందులో ఒకటే వాకింగ్. ఈ వీడియోలో రోజు వాకింగ్ చేస్తే మన బాడీలో వచ్చే చేంజెస్ గురించి, అలాగే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో చెప్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. వెల్కమ్ టు జాయ్ఫుల్ జర్నీ విత్ జై. ఇక్కడ మనం బ్యాలెన్స్డ్ లివింగ్, హెల్త్ అండ్ వెల్త్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ ఎ బెటర్ లైఫ్ స్టైల్. అవర్ యాన్సెస్టర్స్, మన తాతయ్య వాళ్ళు, వాళ్ళ ఓల్డ్ జనరేషన్స్ చూసుకుంటే ఎక్కువ నడిచేవాళ్ళు, రోజు కిలోమీటర్లు నడిచేవాళ్ళు. బట్ టుడే మా వర్కింగ్ లైఫ్ స్టైల్ వల్ల మనం రోజంతా ఎక్కువ కూర్చునే ఉంటున్నాం. సింపుల్ టెర్మినాలజీలో మనం అసలు ఎందుకు వాక్ చేయాలో చెప్తాం. జనరల్లీ మనం నడవాలి అంటే మనకి ఎనర్జీ కావాలి కదా. సో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకుంటున్న ఫుడ్ నుంచి వస్తుంది. సో అదే మనం తీసుకుంటున్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయకపోతే ఏమవుతుంది? అదే ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుతుంది. ఇక్కడి నుంచి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మనం తీసుకుంటున్న ఫుడ్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం వాక్ చేయాలి. రొటీన్లో మనం వాకింగ్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. నెక్స్ట్, నడుస్తున్నప్పుడు మనకి ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది. దీనివల్ల మన హార్ట్ హెల్త్, లంగ్ హెల్త్ బెటర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మన బోన్ అండ్ మజిల్ స్ట్రెంత్ కూడా చాలా పెరిగిద్ది. ఎందుకు 20s and 30s ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే, ఇక్కడే మనకి హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, కానీ దాని అవుట్కమ్ మనకి 40s and 50s చూపిస్తుంది. సో అదే మనం 20s and 30s కొంచెం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, 40s and 50s హ్యాపీగా హెల్తీగా ఉంటాం. బిఫోర్ 20s మన స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ దెమ్ ఎక్కువ చాలా యాక్టివ్గా ఉంటాం, ఎక్కువగా ఆడుకుంటాం, సెలవు వచ్చినా మనం బయటే ఉంటాం, లైక్ ఎనర్జెటిక్గా తిరుగుతూ ఉంటాం. సో అక్కడ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం మనం తింటున్న ఫుడ్ని. ఆఫ్టర్ 20s, లైక్ వన్స్ మనం జాబ్ స్టార్ట్ అయినాక ఈ ఆటలు తగ్గిపోతాయి, మనం ఎక్కువగా తిరిగే తగ్గిపోతాయి. సో బ్రెయిన్తో ఫంక్షనింగ్ మాత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండకపోవడం వల్ల ఇక్కడ మనకి ఎనర్జీ లెవెల్స్ ఖర్చు అవ్వట్లేదు. మనం తిన్న ఫుడ్ ఎక్కువ ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది. అందుకనే హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ మంది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆడుకునే వాళ్ళు ఉంటారు. బట్ మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు 20sకి ముందు ఉన్నంత ఎక్కువ ఎనర్జీని ఆడుకుంటంలో మనం ఆఫ్టర్ 20sలో కానీ 30sలో కానీ పెట్టం. సో ఫిజికల్ యాక్టివిటీ మీద అందుకనే మీరు ఖచ్చితంగా 20s, 30sలో ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడే మనకి 40sలో కానీ 50sలో కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. సో 20s and 30sలో స్లోగా ఫ్యాట్ స్టోరేజ్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం మన మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. ఇదే వాకింగ్ని మన రొటీన్లో యాడ్ చేసుకుంటే ఈ ఫ్యాట్ స్టోరేజ్ అనేది అవ్వదు. ప్లస్ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ లెవెల్స్ మనం వాక్ చేస్తున్నప్పుడు రెడ్యూస్ అవుతాయి యాజ్ పర్ ద రీసెర్చ్. ఒక థాట్ ఉంటుంది, ఊరికే నడవటం వల్ల చాలా టైం వేస్ట్ అని. అస్సలు కాదు. డైలీ నడవటం వల్ల ఇంకా మీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయ్యింది, ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతారు, బెటర్ థాట్స్ వస్తాయి, క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది, బెటర్ స్లీప్. సో మంచిగా కూడా డీప్ స్లీప్లోకి వెళ్తాం, నిద్ర ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఎప్పుడైనా లేజీ ఫీల్ అవుతున్నా మీరు ఒక 5 to 10 minutes వాక్ చేయండి. అది మీకు ఎనర్జీ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో టేక్ ఏ షార్ట్ వాక్ అండ్ సీ ద మ్యాజిక్. అలాగే మీకు వాకింగ్లో కంపానియన్ ఉంటే రిలేషన్షిప్ బెటర్ అయింది, లేకపోతే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయింది, ఒకరి నుంచి ఒకళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు ఇదే వాకింగ్లో. ఏ 10 minutes వాక్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మీకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తుంది. మీకు డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. వాకింగ్ ఆఫ్టర్ మీల్ కెన్ రెడ్యూస్ ఎ బ్లడ్ షుగర్ స్పైక్ బై 30%. సో డయాబెటిక్తో ఎవరైనా ఉన్నా సరే వాక్ చేస్తే చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూస్తారు. మీ పేరెంట్స్లో కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఎవరికైనా సరే బ్లడ్ షుగర్ అన్న వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళని కూడా ఎక్కువ వాక్ చేయమని చెప్పండి. సో వాకింగ్ ఈజ్ ఫ్రీ. ఇది ఒక సింపుల్ అండ్ ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ యాక్టివిటీ. సో దీనికి మనకు రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎవరైనా ఎప్పుడైనా వాక్ చేయొచ్చు. సో స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. అలాగే వన్ లాస్ట్ థింగ్, మీరు వాకింగ్ అనగానే చాలా స్పీడ్గా నడవాలనుకోకండి. సో మోడరేట్ స్పీడ్, మీరు ఇన్ జనరల్గా ఏ స్పీడ్తో నడుస్తారో అదే స్పీడ్తో నడవండి. అటు స్లోగాను నడవద్దు, బాగా స్పీడ్గాను నడవద్దు, మోడరేట్ స్పీడ్గా నడవండి. ఫ్రమ్ టుమారో అని అనుకోకుండా స్టార్ట్ టుడే, లైక్ ఇవాళ నుంచే మీరు నడవటం స్టార్ట్ చేయండి. ప్రతి మీల్ తర్వాత నడవటం స్టార్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఒక 30 minutes డైలీ యాక్టివిటీలో కూడా వేరే యాక్టివిటీ ఏం లేకపోతే అట్లీస్ట్ వాక్ చేయండి. So start today, your body will thank you later. And thanks for watching this video. Please share with your friends and family. వాళ్ళకు కూడా మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి, వాక్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటారు. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.